చేయడం రామగుండంలో పోటీ చేయొచ్చు. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు. మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తే సరిపోయేది కదా! ధర్మపురికి మళ్ళీ పోవాల్సినటువంటిది. నిజానికి ఇక్కడ మరి పార్టీ నాయకత్వం ఏం ఆలోచించిందో తెలియదు. తప్పకుండా కిషన్ రెడ్డి గారు వెళ్ళి పోటీ చేయమంటే తప్పకుండా వెళ్ళి వెళ్తారండి. మీరు ఎప్పుడు చెప్పినా ఏదైనా కూడా చేయలేదు చేస్తా అని చెప్పడం జరిగింది. వాస్తవానికి నాకు కూడా పెద్దపల్లి పార్లమెంట్ మీద ఆలోచన ఉండే, కానీ వెళ్ళాలి తప్పకుండా పోటీ చేయమని చెప్పంటే వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ కింద వచ్చినటువంటి ఓట్లు లేకపోతే మీరు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, పెద్దపల్లి ఎంపీ మీద పోటీ చేసినప్పుడు ఆ ప్రభావం పడుతుంది కదా. ఉండదు, ఎందుకంటే మేము ఎక్కడ పోటీ చేసిన దగ్గర గ్రామాల్లో తిరిగినప్పుడు లేదా మీద అందరూ కూడా ఓటు కరుడుగా ఉంటే బీజేపీ సింపథైజర్లు కానీ ప్రజలందరూ కూడా వాళ్ళు ఒకటే మాట, ఇప్పుడు వదిలేయండి, పెద్ద ఓటు మీకే వేస్తాం, భారతీయ జనతా పార్టీ ఎంపీకి నరేంద్ర మోడీ గారు మీకే వేస్తాం, మీరు పోయినసారి చేశారు కదా ఇప్పుడు కూడా పోటీలో వదిలేయండి, మీరు తప్పకుండా మీకే ఓటు, మేము మా దగ్గర మీరు రావాల్సిన అవసరం కూడా లేదు, ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఓటేస్తాం, ఈసారి మమ్మల్ని దయచేసి ఒత్తిడి చేయద్దు. ఇలాంటి మెజారిటీ ప్రజల నుంచి మండలాల్లో తిరిగినప్పుడు ఇలాంటి అభిప్రాయం వచ్చింది.